న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం. పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖరం, సతీమణి సత్యవాణి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం. పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖరం, సతీమణి సత్యవాణి. నెల 27వ తారీఖున జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్న పేరాబొత్తుల రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కోరంగి, పట్టవల, చొల్లంగి ప్రాంతాల్లో కళాశాలకు వెళ్లి పట్టభద్రులను ఓట్లను అభ్యర్థించారు రాజశేఖర్ సతీమణి సత్యవాణి. సతీమణి సత్యవాణి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపారని నా భర్త ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖరంకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. సీనియర్ రాజకీయ నాయకులు వైసీపీ నేత దున్నా జనార్దన్ రావు మాట్లాడుతూ రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, రాజశేఖరం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది. మా హస్బెండ్ రాజశేఖర్ గారు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందరూ ఫస్ట్ ప్రయారిటీ ఓటు రాజశేఖర్ గారికి వేసి గెలిపించండి. రాజశేఖర్ గారు గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి, ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ తరఫున ఓట్లు అభ్యర్థించడానికి వచ్చినటువంటి మిసెస్ రాజశేఖర్ గారు, మా కనకరాజు గారు, స్టాఫ్ అందరికీ నమస్కరిస్తూ, మనకి రాజ్యసభకు కానీ ఎమ్మెల్సీకి కానీ ఎలక్షన్ అనేది మనం డైరెక్ట్గా పోటీ చేసేటప్పుడు మనకు కావాల్సిన అభ్యర్థులకి ఓట్లు వేసేస్తాం. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ప్రయారిటీ ఓట్స్ ఉంటాయి. 1, 2, 3 అని. 1వ ఓటు మనకి కౌంటింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రయారిటీలో కావాల్సినటువంటి ఓట్లు వస్తేనే అతను నెగ్గినట్టు డిక్లేర్ చేస్తారు. ఆ ఓట్లు లేకపోతే మళ్ళీ సెకండ్ ప్రయారిటీలో మళ్ళీ ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయన్నది అవి క్యాల్కులేట్ చేసి కలుపుతారు. అలా క్యాల్కులేట్ చేయగా ఎవరైతే అప్పుడు మనకి రిక్వైర్డ్ ఓట్లు వస్తాయో వాళ్ళు నెగ్గినట్టుగా డిక్లేర్ చేస్తారు. అందుకనే మనం నచ్చిన అభ్యర్థికి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఇవ్వాలి. అంతే తప్ప మరి దీనికి ప్రయారిటీ ఇచ్చుకుంటే పోవాలన్నమాట. అది కాబట్టి మరి సత్యమణి వచ్చారు కాబట్టి రాజశేఖర్ అంటే అది మొదటి నుంచి నా ఫ్రెండ్, మా ఫాలోవర్ కూడా ఒక విధంగా.
నన్నైతే గురువు గారనే మాట్లాడతారు నాతోటి. కాబట్టి మీరు అందరూ కూడా మరి మంచోడు, నెమ్మదస్తుడు, ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేని వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓటుగా ఇచ్చి రాజశేఖర్ నెగ్గించాలని మీ అందరినీ మరి వారి తరఫున నేను కూడా అభ్యర్థిస్తున్నాను. ఓకే. ఈరోజు కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామం మన రాజశేఖర్ గారి నారీమణి భాగస్వామి ఈరోజు మనల్ని ఓట్లు అభ్యర్థించడానికి వచ్చారు కనుక మన గ్రామం యొక్క ప్రతిష్ట నిలబెట్టాలి. అటువంటి మంచి వ్యక్తి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారికి మనం తప్పకుండా ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది కానీ ఇతర టీచర్లు కానీ ఎవరైనా సరే మనకున్న ఓట్లు ఒకటి కూడా పాడవకుండా ఆమెకు రాజశేఖర్ గారికి వేసి నిలబెట్టాలని కోరుతూ నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో ఇక టికెట్ ఇచ్చినందుకు చాలామంది టికెట్ ఆశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ఎమ్మెల్సీ టికెట్ మనకే ఇచ్చారు. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఆ విధంగా బుచ్చిబాబు గారు కూడా ఆయన ఎంతో ఓపికతోటి మంచి మనిషి, ఆయన పక్కనున్న గ్రామం ఆయన ఇచ్చారు. ఇటు రాజశేఖర్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు. ఇటువంటి నెమ్మదస్తుడు ఉంటే మనం విజయం సాధిస్తాం. అది పార్టీ పరం కాకుండా మనిషిగా కూడా మంచి విలువ. ఒక పక్క తెలుగుదేశం ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఎన్నో పనులు మనం చేయించుకోవచ్చు. ఆ విధంగా ఇది మన మల్లవరం గ్రామానికి ఏం కావాలో అన్నీ కూడా మనం చేయించుకోవడానికి, మంచి గ్రామంగా అభివృద్ధి చెందడానికి ఈ ముత్యాలమ్మ తల్లి మంచి దేవతమ్మ. మీరు ఎప్పుడు ప్రాంతమైన యానం శివారు దర్యాల తిప్ప రైతులకు సాగునీరు లేక గత కొన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నారని రైతులు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ను కలిసి రైతులు తమ గోడు విన్నవించుకున్నారు. తక్షణమే ఎమ్మెల్యే గొల్లపల్లి స్పందించి ప్రాంతీయ పరిపాలన అధికారి మరియు ప్రజా పనుల శాఖ అధికారులతో చర్చలు జరిపి కనకాలపేట దగ్గర గల పంపు హౌస్ ని దగ్గర నీటి మట్టం పరిశీలించి అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు, ఎస్సీ మరియు ఏఈ తాళ్లరేవు మరియు ఇతర అధికారులతో మాట్లాడి తక్షణమే రైతులకు సాగునీరు మరియు త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించి యానాం ప్రజలు మరియు రైతులకు నీరు కొరత లేకుండా అందించే విధంగా చేస్తున్నట్లు హామీ ఇవ్వడంతో ప్రస్తుతం రైతులకు నీరు అందించడానికి ఒప్పుకుంటున్నట్లు తెలిపి రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని ప్రజా పనుల శాఖ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రాంతీయ పరిపాలన అధికారి ఆర్ మునిస్వామి, ప్రజా పనుల శాఖ ఈఈ చంద్రశేఖరన్, ఏఈ మరియు జేఈలు నాగరాజు, జ్యోతి, రాజు మరియు రైతులు తిరుకోటి భైరవమూర్తి, కోరుకొండ బాలయోగి, గిడ్ల వెంకన్న, కోరుకొండ ఆనందరావు, మోట్ల శ్రీను, కన్నెడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు ఆ చివరి రైతు కింద 3-3 రైతులు ఉంటున్నారు, వాళ్ళే వేసేస్తున్నారు చెప్పకుండా. ఎప్పుడు తీరితే కదా ఏమని ఎప్పుడూ లేదు. కాకపోతే ఏంటంటే పైకున్న 20 మందో 30 మందో 100 మంది రైతులు కింద చివరికున్న ముగ్గురితోనే ఫోన్లో ఉంటారు. వేసేవాళ్ళని ఫోన్ కొడతారు ఎవడో. నీరు అంత కలదండి. మధ్యలో రైతులే రైతులే తీసుకున్నారు. అర్థమైందే నువ్వే ఉన్న పైన నేను వచ్చి కాపులో పెడతాను, కాసేపు ఉంటాను, కాసేపు అలాగే రైతే కుక్కలు అవసరం. ఇప్పుడు అదే ఇప్పుడు అట్లా తిరుగుతుంటే మీరు ఇప్పుడు 200 తిరిగినా రైతు పై రైతు కొక్కుతు పడినా అక్కడ 2 మోటార్కి వెళ్ళండి. ఇప్పుడు అదే 100 రైతు కొక్కుతు పడినా అక్కడికి వెళ్తారు, ఒక మాట కూడా వీళ్ళకి రాస్తారు. మేమే మీకు మేమే ఎక్కువ వాటర్ ఇచ్చాం.
అక్కడ చెత్త తీసి తోడు లేదు అక్కడ చెత్త రాకుండా 200 రన్ అవడానికి ఛాన్స్ లేదండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్న పేరాబొత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్లు కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్న పేరాబొత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్లు కోరారు. రాజశేఖర్ కు మద్దతుగా మల్కీపురం, విశ్వేశ్వరాయపురం గ్రామాల్లో పర్యటించి పట్టభద్రులను ఓట్లు అభ్యర్థించారు. గత 7 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇరువురు కోరారు. గతంలో కూడా టీచర్లను భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకి ఉందన్నారు. విద్యారంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయని ఎంపీ హరీష్ మాధుర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోని మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబొత్తుల రాజశేఖర్ గారికి ఆయనకి ప్రచారానికి ఈరోజు రాజోల్ నియోజకవర్గం రావడం జరిగింది. నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు, మన దేవ వరప్రసాద్ గారు, అలాగే ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ప్రజలకి ప్రతి ఓటర్ని కలవడం కూడా జరుగుతుంది. వాళ్ళకి కూడా అందరికీ కూడా తెలియచేయడం, ఎందుకంటే రేపన్నాడు ఈ 6 నెలల్లోని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన హామీల ప్రకారం ఏ విధంగా మేము హామీలను నెరవేర్చున్నామో, అలాగే ఆనాడు మేము ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 అయినా సరే, లేకపోతే ఆనాడు మేము ప్రకటించిన పెన్షన్లు పెంచడం కార్యక్రమం అయినా సరే అన్నిటినీ కూడా ప్రజలకి తెలియజేయడం జరిగింది. అలాగే గ్రాడ్యుయేట్స్కి వచ్చేటప్పటికి కూడా వీళ్ళు పడుతున్న సమస్యల గురించి ఏ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందో ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలోని చాలామంది ఇక్కడ ఉంటారు, కొంతమంది జాబ్స్ గురించి బయట రాష్ట్రాల్లోనే ఉండడం కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వాళ్ళని రప్పించాలో, వాళ్ళకి ఓటేయాలనే వాళ్ళని ఒప్పించడానికి కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎమ్మెల్సీ పోటీ అనేది చాలా ముఖ్యం, కీలకమైంది. రేపన్నాడు వీళ్ళు పేరాబొత్తుల రాజశేఖర్ గారు కూడా ఆయన గెలిచిన తర్వాత అనేక అంశాలు కూడా ప్రకటించడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే, వాళ్ళు పడుతున్న సమస్యల గురించి కూడా ఆయన అండగా ఉంటారని కూడా ఆయన తెలియచేయడం జరిగింది. ఈరోజు ఆయన్ని గెలిపించమని నేను ఈ మీడియా తరఫున ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఆయన 1వ స్థానంలో ఉన్నారు బ్యాలెట్లోని. ఖచ్చితంగా ఆయన గెలిపించమని కూడా ఓటర్లను అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే రేపన్నాడు మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము ఉమ్మడి ప్రభుత్వాన్ని మేము నెరవేర్చామని కూడా ఈ సభాముఖంగా. నెల్లూరు సీతారామరాజు జిల్లాలో పునరావాస కాలనీలో పరిశీలిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్ R&R ప్యాకేజీలో ఇచ్చిన కొండ మొదలు R&R కాలనీలను పరిశీలిస్తూ అక్కడ నివసిస్తున్న ప్రజల యొక్క బాధల్ని, ఇబ్బందులు తెలుసుకుంటూ తక్షణం R&R కాలనీకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వాటికి సంబంధించిన శాఖ అధికారులకు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. మౌలిక సదుపాయాలపై, అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ కాలనీ కట్టి 4 సంవత్సరాలు అవ్వకుండానే బీటల వారి వర్షాకాలంలో చెమ్మ వస్తుందని కలెక్టర్కి నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. నాణ్యతను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులను ఇంటి స్లాబ్ పైకి ఎక్కించిన కలెక్టర్ R&R ప్యాకేజీ భూమికి భూమి నష్టపరిహారం ఇవ్వలేదని కలెక్టర్ ముందు తమ బాధలు తెలుపుకున్న నిర్వాసితులు ప్యాకేజ్ పడిందా? రెండు ప్యాకేజా? ప్యాకేజ్ పడలేదా? పేరెంట్ మళ్ళీ ప్యాకేజ్ రావట్లేదా?
Before that she is engaged. ఏం చెప్తారు ఇంటికి వెళ్ళినప్పుడు షీ ఇస్ మ్యారీడ్ అని చెప్తారు. వాళ్ళు ఎలిజిబుల్ చేయలేదు. ఇప్పుడు నాకు వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి ఐఎమ్ నాట్ మ్యారీడ్ బిఫోర్ అప్పుడు నాకు ఎస్సీఎస్ డేటాలో ఏమో షీ ఇస్ మ్యారీడ్ అని ఉంది. అక్కడ ఏమి రాదు సార్. మేము చూసుకుంటే కొంటారు కదా సార్. మరి మేము పొలాలు అమ్ముతాను అంటున్నారు, మా వాళ్ళు చూసుకుంటాను అంటున్నారు, కొనిస్తారా సార్? కొనేటప్పుడు సార్ అది రాయు అని నెలలు 3 నెలలు చేసుకుంటామండి, మళ్ళీ ఊర్లోకి వచ్చేస్తామండి. ఈ సర్వే టైంలో లేనందున నెల్లూరు అని రాసేయడం, హైదరాబాద్ అని రాసేయడం. డిజిటల్ సిగ్నేచర్ ని సర్టిఫికేట్ దే కెన్ డౌన్లోడ్ ఇట్ ఎనీ టైం. లేదు అంటే దెన్ యూ హావ్ టు స్కాన్ దిస్ అండ్ పుట్ ఇట్ ఇన్ దట్ డేటాబేస్ ఓన్లీ. ఎప్పుడు వస్తే కూడా అది ఒకసారి ప్రింట్అవుట్ చేసి ఇవ్వాలి. అట్లా అదర్వైజ్ ఈ పేపర్ వీళ్ళు చూసే కదా వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు ఎలా అదే ప్రాబ్లం అయ్యా. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు, బస్సా ప్రసాద్, మైరాల కనకారపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రత్తిపాడు ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు, బస్సా ప్రసాద్, మైరాల కనకారపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నిక విధానం పట్ల స్థానిక నేతలతో ఓటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ఓటర్లకు కరపత్రాలు పంచారు. కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖరంను తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ నూకరాజు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధికి సంక్షేమం జరగాలంటే ఒక కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంకు తమ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు, ఎర్రబొత్తుల గోవిందనాయుడు, గంగిరెడ్ల మణికంఠ, ఆకుల నాని, తోట హరి తదితరులు పాల్గొన్నారు. యానాం పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిధులు మరియు ఆది ద్రావిడ సంక్షేమ శాఖ నుండి విడుదల చేసిన నిధులు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పటి వరకు కార్యాచరణ లేకపోవడం పట్ల కారణాలు అడిగి తెలుసుకున్నారు. యానాం పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిధులు మరియు ఆది ద్రావిడ సంక్షేమ శాఖ నుండి విడుదల చేసిన నిధులు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పటి వరకు కార్యాచరణ లేకపోవడం పట్ల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యం ఇప్పటికే భూమి పూజ చేసిన హిందూ శ్మశాన వాటికలో మరమ్మతులు, అదే ప్రాంతంలో రోడ్లు ఇంతవరకు మొదలు పెట్టకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని నిలదీశారు. ఎన్నిసార్లు చెప్పినా వారు తీరు మార్చుకోవడం లేదని, అర్థం పర్థం లేని కారణాలు చెప్పి అభివృద్ధి అడ్డుకట్ట వేసుకుంటూ పోతే ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు? నిధులు తెచ్చిపెట్టినా పనులు చేయకుండా ఎందుకు అంత కష్టమని కాంట్రాక్టులు, టెండర్లు వేసి పనులు చేయకుండా ఉంటే అలాంటి వారిని బ్లాక్ లిస్ట్ పెట్టి వారి లైసెన్స్ రద్దు చేసి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప
చూస్తూ ఉంటే పనులు జరగవని హెచ్చరించారు. ఇప్పటి వరకు మొదలుపెట్టిన త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి కమిషనర్ కండవల్లి రామకృష్ణ, జేఈలు కుమార్, లక్ష్మి మరియు చెల్లి గోపి, పోలిశెట్టి ఆదిబాబు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.